మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లగ్న చతుర్థాధిపతుల వల్ల జీవితంలో సుఖ సౌఖ్యాలు ఎంత పాలల్లో ఉంటాయి, సుఖాలు ఎంత ఉంటాయి, సౌఖ్యాలు ఎంత ఉంటాయి, జీవితంలో కష్టాలు పడుతున్నవారు ఎందువల్ల ఎక్కువ కష్టాలు పడుతూ ఉన్నాం, ఇదంతా కూడా లగ్నాధిపతి చతుర్థాధిపతి మీదే ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మీ లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నారు అనేది ముఖ్యం. ఆ భావకారకుడు మీ లగ్నానికి శుభుడు అవ్వాలి ఫస్ట్. ఒకవేళ అవ్వకపోతే మీ లగ్నానికి శుభులు మీ లగ్నాధిపతిని చూడాలి. 2 మీ లగ్నాధిపతి శుభగ్రహమా పాపగ్రహమా చూడండి. అంటే నైసర్గిక శుభులు, నైసర్గిక పాపగ్రహాలు. మేషలగ్నం అయితే కుజుడు, వృశ్చిక లగ్నం అయితే కుజుడు నైసర్గిక పాపగ్రహం. వృషభం తుల నైసర్గిక శుభగ్రహాలు. మిథునం కన్య నైసర్గిక శుభగ్రహాలు. ధనస్సు మీనాలు గురుడు నైసర్గిక శుభగ్రహం. ఇట్లాగా మరి కుజుడు, రవి, శని భగవానుడు వీళ్ళు నైసర్గిక పాపులు. ఇప్పుడు మీ లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా? గుడ్. ఇందాక చెప్పాను కదా. లేదు పాపగ్రహాలతో, ఆధిపత్య పాపులైన నైసర్గిక పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా? శుభగ్రహాలతో కలిసి ఉంటే గుడ్, పాపగ్రహాలతో కలిసి ఉంటే నాట్ గుడ్. శుభగ్రహాలతో కలిసి ఉండి పాపగ్రహం చూస్తూ ఉంటే 50% గుడ్. పాపగ్రహాలతో కలిసి ఉండి పాపగ్రహం చూస్తూ ఉంటే 100% బ్యాడ్. అంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయని అర్థం. ఇంకా చతుర్థాధిపతి ఎందుకండి? మన ఇల్లు, భూమి, భవనాలు, వాహనాలు, మనది తల్లి ప్రేమ, ఈ భూమి మీద పుట్టినప్పుడు అన్ని సౌఖ్యాలు చతుర్థం నుంచే కాబట్టి చతుర్థాధిపతి ముఖ్యం. మీ చతుర్థాధిపతి కూడా పాపగ్రహమా శుభగ్రహమా? ఈయన్ని కూడా ఎవరు చూస్తూ ఉన్నారు? లగ్నాధిపతినైతే ఏదో ఒక గ్రహం చూడాలండి. పాపగ్రహం అయితే శుభగ్రహం చూడాలి. పాపగ్రహాలు చూడకూడదు. లగ్నాధిపతి శుభగ్రహం అయితే పాపగ్రహం చూసినా శుభగ్రహం చూసినా 50%, శుభగ్రహం చూస్తే 100%, పాపగ్రహం చూస్తే ఒక 50% ఉంటుంది. ఇది లగ్నం అంటే మనము తనుభావం. చతుర్థ స్థానాధిపతిని కూడా ఎవరితో కలిసి ఉన్నారు? కలయిక దృష్టి తీసుకోండి. శుభగ్రహం అయ్యింది చతుర్థ స్థానాధిపతి. మేషలగ్నం చంద్రుడు శుభగ్రహం, ఆయన్ని ఎవరు చూస్తున్నారు? వృషభ లగ్నం రవి పాపగ్రహం, ఆయన్ని ఎవరు చూస్తూ ఉన్నారు? మిథున లగ్నం శుభగ్రహం, ఆయన్ని ఎవరు చూస్తున్నారు? ఎవరితో కలయిక? ఇట్లాగా చతుర్థాధిపతి. ఇక్కడ ఫార్ములా లాగే చతుర్థాధిపతి పాపగ్రహాలతో కలయిక ఉంటే ఇబ్బందులు, కలయిక ఉండి పాపగ్రహాలతో చూడబడుతూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. చతుర్థాధిపతి శుభగ్రహం అయ్యి శుభగ్రహాలతో ఉంటే చూడబడుతూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. చతుర్థాధిపతి శుభగ్రహం అయ్యి పాపగ్రహంతో చూడబడుతుంటే 50% ఇబ్బందులు ఉంటాయి. చతుర్థాధిపతి శుభగ్రహాలు
తో ఉండి శుభగ్రహాలతో చూడబడుతుంటే ఆ జాతకం అత్యంత సౌఖ్యవంతమైన జాతకం. సౌఖ్యంగా ఉంటుంది. చతుర్థాధిపతి పాపగ్రహమైన శుభగ్రహమైన శుభులు చూస్తున్నారు, పాపులు చూస్తున్నారు. ఇది కూడా బాగానే ఉంటుంది. అంటే చాలా వీడియోల్లో చెప్పు ఉన్నాను, జన్మజాతక చక్రంలో 12 భావాలు, ప్రతి భావానికి ఒక విశేషత ఉంది. లగ్నం అంటే తనుభావం, ద్వితీయం అంటే కుటుంబం, మన మాట, మన ధనం, ఇవన్నీ. తృతీయం మన ధైర్య సాహసాలు, మనం వేరొకరితో ఎట్లాగా కలిసిమెలిసి ఉంటాము, ఎలా మాట్లాడుతూ ఉన్నాం వేరొకరితో, ఇవన్నీ కూడా. చతుర్థం మన సౌఖ్యాలు, పంచమం మన జ్ఞానం, పూర్వపుణ్యం, మన అదృష్టం, మన పిల్లలు, సంతానం, ఇవన్నీ. చతుర్థం చదువు కూడా. షష్ఠ స్థానం శత్రు రుణ రోగ స్థానం. ఇట్లాగా సప్తమం వివాహం, అష్టమం ఆయుష్, నవమ స్థానం భాగ్యస్థానం, పితృస్థానం, దశమం మనం ఉద్యోగం చేసే స్థానం, లాభస్థానం, మనం ఏ పని చేసినా అందులో ఎంత లాభం ఉంది అన్నది తెలుసుకోవడం. అది కర్మే కాదండి, మనం చేసే ఇతరులకు చేసే మంచి పనులు ఇవన్నీ కూడా లాభంలోకే వెళతాయి. మనం సంపాదించిందే కాదు, మనం చేసే కర్మ కూడా మన లాభంలోకే వెళుతుంది. అది చెడ్డ కర్మ, మంచి కర్మ అనేది. అది మరి కాలపురుష కుండల చక్రంలో శని భగవానుడు డిసైడ్ చేస్తారు. అందుకే మనం ఈ జన్మ తీసుకుంటే మనం చేసే కర్మ మీదే మనకి మళ్ళీ జన్మ ఎలా ఉంటుంది. పూర్తిగా ఈ జన్మలో మనం మంచి కర్మలు చేసి మంచిగా ఉండి వెళ్ళిపోతే వచ్చి జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు. అందుకే మానవ జన్మ చాలా విశేషమైనది. ఇంకా వ్యయస్థానం, ఇది మనము జీవితంలో చివరి దశలో ఎలా ఉంటాం, ఎలా ఉండబోతాం, అట్లాగే మనం ఎలాంటి ఖర్చులు చేస్తాం, మంచి పనులు చేస్తామా, చెడ్డ పనులు చేస్తాం, ఇవన్నీ కూడా అందులో ఉండే గ్రహాలు, ఆయా భావాధిపతులు, ఆయా భావాధిపతుల్ని చూసే గ్రహాల విధానం, ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి భావానికి ఇది విశేషత. మరి 12 భావాలకిను లగ్నం నుంచి 12 భావాల్లో ఏ ఏ స్థానాధిపతుల దశ జరుగుతుంది దాన్ని బట్టి కూడా ఉంటుంది. దశా సిస్టమ్కి వెళితే జాతక చక్రం చూసినప్పుడు ప్రజెంట్ ఏ దశ జరుగుతుంది, దశానాథుడు స్థితి ఎలా ఉన్నారు, దశానాథుడు లగ్న శుభుడా లగ్న పాప, ఆ దశానాథుడి మీద ఏదైనా పాపగ్రహాల దృష్టి ఉందా ముందు చూసుకోవాలి. ఆ దశానాథుడు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఆ నక్షత్రాధిపతి జన్మలగ్నానికి శుభుడైతే పర్వాలేదు. ఇట్లాగా ఇది జాతక చక్రం సులువుగా చూసుకునే విధానం. మరి అందులో మనకి సుఖం సౌఖ్యాలు అన్నీ కూడా లగ్న చతుర్థాధిపతుల మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎంత సుఖాలు అనుభవిస్తాం, ఎంత సౌఖ్యాలు అనుభవిస్తాం, ఎంత కష్టపడతాం, అది కూడా ఆ కష్టం అనేది ఎంతవరకు ఉంటుంది, ఇదన్నీ కూడా చతుర్థాధిపతి లగ్నాధిపతి మీదే మొత్తం ఉంటుంది. అందుకే లగ్నాన్ని శుభులు చూసినా, లగ్నాధిపతిని శుభులు చూసినా ఆ జాతకం గొప్పది. చతుర్థం చంద్రుడిని శుభులు చూసినా, చంద్రుడు శుభులతో కలిసి ఉన్న ఆ జాతకం కూడా గొప్ప జాతకమే. ఎందుకంటే లగ్నం అంటే మనం లగ్నాధిపతి లగ్నకారకుడు రవి. అందుకే జాతక చక్రంలో రవి గ్రహం కూడా చాలా ముఖ్యమైన వాడు. లగ్నకారకుడు రవి, లగ్నాధిపతి, చతుర్థాధిపతి, చతుర్థకారకుడు చంద్రుడు. వీళ్ళు నలుగురు మన జీవితాన్ని ఎంత సుఖాలు అనుభవిస్తామన్నది మనమే అతి సులువుగా మన జాతక చక్రం తీసి చూసుకోవచ్చు. ఎలా అంటే వీళ్ళు ఏ ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు, ఏ ఏ గ్రహాలు చూస్తూ ఉన్నారు, దాన్ని బట్టి జీవితం అర్థమైపోతుంది. మరి ఎంతవరకు సుఖాలు అనుభవిస్తాం అనే దానికి మనం పుట్టగానే మనం ఏమేమి చేస్తాం, ఏమేమి పనులు చేస్తాం అవన్నీ కూడా మనకు తెలియదు. మన ప్రథమ గురువు తల్లే. మరి తల్లి నుండి నేర్చుకున్న విషయాలు, తల్లి ద్వారా
తల్లి నుండి సంక్రమించే, ఎందుకంటే తల్లే మనకి జన్మనిస్తుంది, అవన్నీ కూడా తల్లి ద్వారానే వస్తాయి కాబట్టి అదే చతుర్థ స్థానం. అలాగా ప్రథమ గురువు తల్లే. అందువల్ల చతుర్థం చాలా ముఖ్యం. చతుర్థ స్థానాధిపతి బాగుంటే మిగతా విషయాలన్నీ చాలా మట్టుకు బాగున్నట్టే. చతుర్థ స్థానాధిపతి బాగా లేనప్పుడు కొన్ని రకాల కష్టాలు అవన్నీ పడుతూ ఉంటారు. అందుకే లగ్నాధిపతి చతుర్థాధిపతి బాగుంటే పర్వాలేదు, బాగా లేనట్లయితే దైవ చింతన, అమ్మవారి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. అమ్మవారి ఆరాధన అంటే చంద్రుడు అమ్మవారి ప్రతీక, ఆ లక్ష్మీదేవి సోదరుడు. అమ్మవారి ఆరాధన చేసుకుంటూ వెళితే మంచి ఫలితాలు అందుకుంటాం. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.